హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. ఈ వీడియో వచ్చేసి నేను నిన్న మార్నింగ్ టు మధ్యాహ్నం వరకు షూట్ చేశాను. ఏమేమి షూట్ చేశాననేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి అండి, లైక్ చేయండి. నా వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి కామెంట్ కూడా చేయండి. నా వీడియోస్ నచ్చుతున్నాయా, నచ్చట్లేవా, అసలు బాగుందా బాగాలేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చెప్పాను కదా అండి, వీడియో నిన్న షూట్ చేశానని. వీడియో షూట్ చేసినప్పుడు అయితే మార్నింగ్ ఇంకా 7 నుండి అట్లా స్టార్ట్ చేశాను. ఏ పని చేసినా సరే ఇక షూట్ చేసుకుంటాం కదా. నేనైతే బ్రష్ చేసుకున్నాను, మొహం కడిగేసుకున్నాను, అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, నేను స్నానానికి వెళ్దామని చెప్పేసి వచ్చేసాను అనమాట. బాత్రూంలోకి పావురం వచ్చేసింది. ఆ కిటికీలో నుండి వచ్చిందండి. పాపం ఎట్లా వచ్చిందో ఏమో, వచ్చి కిటికీ దగ్గర మంచిగా ఆడుకుంటాయి. అట్లా మిస్ అయ్యి ఇంకా లోపలికి వచ్చింది అనమాట. దానికి కూడా భయం వేస్తుంది, ఏం చేస్తారో ఏమో అని చెప్పేసి ఇంకా వణుకుతూ కూర్చుంది చూడండి. నేను సడన్గా డోర్ తీసేసరికి అక్కడ ఉన్నది. నాకు కూడా భయమైంది, ఏంటి ఇట్లా వచ్చింది అని చెప్పేసి. అది కొట్టుకుంటుంది. ఓకే, దాన్ని ఎలాగో ఒకలాగా బయటికి పంపించేసిండు. తర్వాత ఇక్కడైతే ఇక నేను స్నానం చేసుకున్నాను హ్యాపీగా. చూడండి, హెడ్ బాత్ చేసుకున్నాను. తాగడానికి వాటర్ కాగబెట్టాను. ఎంత ఎండాకాలం అయినా సరే అండి, వాటర్ అయితే కాగబెట్టంది అస్సలు తాగము. కాగబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తాగేస్తాము కొంచెం కూల్ అయిన తర్వాత. ఇక్కడేమో రైస్ కడిగి నానబెట్టాను, గ్యాస్ అయితే వెలిగించాను. ఇక్కడైతే ఇక ఇందులో కూడా వాటర్ కాగబెట్టానండి. రోజు ఒక 2 ఈ చిన్న బిందె చిన్న గిన్నె అంత వాటర్ అయితే తాగేస్తాము అట్లా. ఇంకా ఇక్కడ చూసారా, నేనైతే పాలు తీసుకొచ్చుకున్నాను బయట నుంచి. చాలా రోజులు అయిందండి నాకు. ఒక్కోసారి అట్లా అనిపిస్తుంది తాగాలి టీ అని చెప్పేసి. ఇంకా చిన్న పాల ప్యాకెట్, ఒక టీ పౌడర్, జెమినీ టీ పౌడర్ చాలా బాగుంది అండి. నేను ఎప్పుడు తాగలేదు, ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడైనా కాఫీ ఒకటి, రెడ్ రోజు, రెడ్ లేబుల్ ఏదో అంటారు కదా, ఇవి అయితే తాగేసాను. కానీ జెమినీ టీ పౌడర్ ఉంది చూడండి, ఇంకా చూడండి ప్యాకెట్ ఎంత బాగుంది, టేస్టీగా ఉందండి. మంచిగా రిలాక్స్ అనిపిస్తుంది ఆ టీ తాగితే, చాలా బాగుంది. ఇంకెవరికైనా కావాలి అంటే తెచ్చుకోవచ్చు. నా వీడియో చూసిన వాళ్ళు ఈ క్లిప్ చూస్తే తీసుకోవచ్చు అనమాట, నేను చెప్తున్నాను అంతే. ఇంకా ఇక్కడైతే నేను డికాషన్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. పొద్దున్నే స్నానం చేసేసాను, అయిపోయింది. డికాషన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్, ఇంకా వాటర్ వేసుకొని చేసుకోవాలి కదా టీ పౌడర్. షుగర్ అయితే నేను వెతుకుతున్నాను. డబ్బాలన్నీ నాకు ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి ఫ్రిడ్జ్ మీదనే పెట్టేశానండి. డబ్బాలన్నీ మొత్తం పప్పులు, రవ్వలు, పిండులు, షుగరు, బెల్లం ఇలాంటి ప్లాస్టిక్ వాటిల్లోనే పోసి నేనైతే ఫ్రిడ్జ్ మీద పెట్టేశాను. ఎక్కువ ప్లేస్ లేదండి అసలు నాకైతే. కిచెన్ రూమ్ అనేది సపరేట్గా లేదు అనమాట. ఇంకా సెల్ఫ్లు అవి ఇవి కూడా ఎక్కువ లేదు అండి. మేము కొన్ని మంత్స్ తర్వాత మంచి ఇల్లు చూసుకొని వెళ్తాము, పెద్ద ఇల్లు. ఇక అంతవరకు అయితే ఇళ్ళని ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అవ్వాల్సిందేను. ఇంక ఇక్కడ చూసారా, కొంచెం వేడి వాటర్ అంటే 2 months అవుతుంది. వేడి వాటర్, నిమ్మకాయ నీళ్ళు, నెక్స్ట్ ఏమంటారు జీరా వాటరు, ఇవన్నీ తాగేదాన్ని ఇంతకుముందు. అసలు కంప్లీట్గా మానేసిందండి. జస్ట్ 2 months అంతే. ఇక అట్లా ఇప్పుడే కొంచెం వాటర్ పోసుకొని తాగేసాను అనమాట. వేడి వాటరు మంచిగా అనిపిస్తుంది, రిలాక్స్గా వేడి వాటర్ తాగితే ఇంకా మంచిగా అనిపిస్తుంది అండి. ఇక్కడ చూసారా, చిన్న ప్యాకెట్ తెచ్చానని చెప్పాను కదా, ఆరోగ్య మంచిగా ఉంటుంది పాలు కూడా. ఎంతైనా ఇక మనకి నాచురల్ పాలు మీదకి రాదు అండి. గేదె పాలు ఇవి ఉంటాయి కదా, ఇలాంటివి అయితే మాకు దొరకవు. ఇంకేదైనా సరే పాలు అయినా పెరుగు అయినా ప్యాకెట్ పాలే తెచ్చుకోవాలి అండి. ఓకే, ఇంకా టీ అయితే మరిగింది. మా బాబు అయితే లేచిండు అండి. ఇంకా మా నాన్న నేను అయితే హ్యాపీగా టీ తాగేయాలి. టీ అయితే ఇక చాలా అయింది, ఒక కప్పు నిండా అయిందండి. ఇందులో అప్పలేసి నాన్నకు కొంచెం వేరే గ్లాస్లో అప్పలేసి ఇవ్వాలి. అప్పాలు ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చాను. చేసింది మా ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 15 days బ్యాక్ అండి. చాలా బాగుండే, మళ్ళీ వెళ్ళినప్పుడు చేసుకొచ్చుకోవాలి. కట్టెల మీద చేస్తాం కదా విలేజ్లలో, చాలా బాగుంటుంది కట్టెల మీద చేసింది. ఏదైనా చాలా బాగుండే అండి. చిన్నప్పుడు మా అమ్మ అయినా సరే మేము కట్టెల పొయ్యి మీదనే చేసుకునే వాళ్ళము.
మంచిగా ఉంటుందండి. ఏదైనా న్యాచురల్గా మంచిగా ఉంటుంది. చాలా బాగుండేది. టీ చేసుకున్న కట్టెల పొయ్యి మీద మస్తు టేస్టీగా ఉండేది. ఎప్పుడో ఒకసారి చేసుకునే వాళ్ళం మేము. స్టార్టింగ్ నుంచి కూడా అంతే అండి. రెగ్యులర్గా టీ తాగుతారు కొంతమంది, కానీ మేమైతే తాగము. అట్లా న్యాచురాలిటీ బాగుంటుంది ఎప్పుడైనా సరే, ఏదైనా సరే. ఇక్కడ చూడండి, మా నాన్న అయితే హాయ్ చెప్పిండు అండి, దండం పెడుతుండు. నేనైతే చెప్పలేదు అండి. నాన్నకైతే అన్నీ తెలుసు. ఏమనిపిస్తుందో ఏమో తెలియదు, కానీ కెమెరా ముందుకు రాగానే నమస్తే పెడతాడు. నెక్స్ట్ దండం పెట్టడము, హాయ్ చెప్పడము అలాంటివి చేస్తూ ఉంటాడు అనమాట. మా బాబు అయితే చాలా క్యూట్గా ఉన్నాడు కదా అండి. నాకైతే మంచిగా అనిపిస్తుంది నాన్నని చూస్తే, చాలా అందంగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా ఇంకా ఏం చేస్తున్నాను. టీ తాగేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ పనులు అయితే చేసుకోవాలండి. కొన్ని పనులు అయితే ఉన్నాయి. ఆ పనులు మొత్తం కంప్లీట్ చేసుకోవాలి అన్నమాట. వర్షాలు స్టార్ట్ అయినాయండి. ఇంకా ఎండలు అయితే కొట్టినంతసేపు ఎండలు కొట్టినాయి. ఇప్పుడేమో మంచిగా వర్షాలు అయితే ఇక స్టార్ట్ అయినాయి. బట్టలు కూడా ఎండనంత మబ్బు పడుతుందండి. ఎండ కొడితే అట్లా అనిపిస్తుంది, మబ్బు పడితే ఇలా అనిపిస్తుంది. ఇక చలికాలం వస్తేనే ఇక కొంచెం మంచిగా ఉంటుంది, కానీ ఇక చలి ఎక్కువ ఉంటుంది. నేనైతే చెప్పట్లేను అండి. మా బాబు అయితే చూడండి, ఏటన్నా మామూలుగా మేము బయటకు వెళ్తాం కదా, ఏదైనా టెంపుల్ కనపడ్డా, చర్చ్ కనపడ్డా, నెక్స్ట్ ఒక పేపర్ మీద దేవుడు కనపడ్డా, క్యాలెండర్ మీద చిన్నపాటి దేవుడు ఏదన్నా ఒకటి కనపడ్డా చేతులు ఎత్తి దండం పెడతాడండి. మేము చెప్పము అసలు. నేనైతే షాక్. అసలు నేను కూడా ఎప్పుడు దండం పెట్టుకొని మామూలుగా ప్రేయర్ చేసుకుంటాం మేమైతే. అది కూడా లేదు అనమాట. చూసి అట్లా నేర్చుకున్నా అనేది కూడా లేదు. ఎట్లా నేర్చుకున్నా ఏమో తెలియదు, కానీ మామూలుగా టెంపుల్కు దగ్గర నుండి వెళ్ళినా సరే, కొంచెం దగ్గర నుండి వెళ్ళినా సరే చూసి దండం పెట్టేసుకుంటాడు. చేతులు ఎత్తి దండం పెడతాడండి మా నాన్న అయితే. చిన్న బాబాయ్ కానీ మస్తు జ్ఞానం ఉంది. ఇట్లనే పెంచాలి పిల్లల్ని. పెద్ద అయినాక కూడా మంచిగా మర్యాదగా, పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్గా అట్లా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, ఇంకా నాన్నకు అయితే కొన్ని అప్పలు వేసి తినిపించాలి అండి. చాలా టేస్టీగా ఉన్నాయి మా అమ్మ చేసిన అప్పలు. ఆ అప్పలు పెద్ద అప్పలు, లడ్డప్పలు ఉంటాయి కదా, కారపూస కాదు కానీ లడ్డప్పలు అవి. అందులో టీ పోస్తే సెకండ్లో నానిపోయిందండి. మంచిగా అయినాయి, సాఫ్ట్గా అయినాయి. అవి అయితే హ్యాపీగా తినేస్తున్నాడు నాన్న అయితే. ఇంకా తినిపించిన తర్వాత స్నానం చేయించాలండి నాన్నకి. టైం వచ్చేసి 9 అవుతుంది మార్నింగ్. నిన్నే షూట్ చేశానని చెప్పాను కదా, 9 అవుతుందండి. ఇంకా ఇక చూడండి ఎంత బాగా తినేస్తాడు. నాన్నకు ఇష్టం, నాకు ఇష్టం అండి. నాన్నకు ఇడ్లీ ఇష్టం. అంటే ఇష్టం అంటే ఇక అట్లా తినేస్తాడు వద్దు అనకుండా. నాకు ఇడ్లీ ఇష్టం అండి. అట్లా ఉంటుంది నాన్నతోటి నాతోటి. కొన్ని అట్లా కలిసిపోతాయి అన్నమాట. ఇక్కడ చూసారా చట్నీ అండి. నేను స్పూను తీయలేక చేయితో వేస్తూ